ఎర్లపల్లి యాదయ్య ఎక్కే నాగరాజు ఇందులో తీసుకొని అక్కడ ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన బాగాలేదు, నాకు బాగలేదు, మా పరిస్థితి తీసుకొని నచ్చలేదు. 3 సంవత్సరాలు అవుతుంది. ఏంలో ఉన్నది? ఏంలో అంటే ఇందులో తీసుకొని ఎంత ఎంత శాంక్షన్ ఇచ్చారు? 2,50,000. మీకు ఎంత ఇచ్చారు? మాకెంత ఇచ్చారు? 1,00,000 ఇచ్చారు. మిగతా 1,50,000 వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారా? 1,50,000 ఆయన దగ్గరనే. అయినా మీ అకౌంట్లో పడతాయి కదా మీకు? మా అకౌంట్ మా సిమ్ తీసుకుండు, ఏటీఎం తీసుకుండు, మాకు ఇయ్యలేదు. ఇక అంటే ఏటీఎం సిమ్ ద్వారా డబ్బులు డ్రా చేసుకొని వాళ్ళ అకౌంట్లో డ్రా చేసుకున్నారు. తర్వాత ఇచ్చిర్రా మళ్ళీ మీకు? ఏమి ఇవ్వలేదు, మాకేమి తర్వాత ఏమి ఇవ్వలేదు. సరే వాడుకున్నాను, మాకేం ఇవ్వలేదు. ఏ ఊరు మీది? మాది ముక్కమల. ఏ మండలం? అనుముల మండలం. మరి మీరు అడిగితే ఏమంటారు వాళ్ళు? ఈయనంటారు మేమే ఇప్పుడు 2-3 సంవత్సరాల కానీ మేమే ఇబ్బందులు పడుతున్నాం, మేమే కడుతున్నాం, వాళ్ళు ₹1 ఇస్తలేదు. మరి సిమ్ ఆయనే తీసుకుండు, ఏటీఎం ఆయనే తీసుకుండు. మాకు 2 నెలల తర్వాత ఇచ్చిండు. మాకు ఇప్పుడు ఏమైనా ఫోన్ చేస్తే లేపుతారా వాళ్ళు? ఫోన్ చేస్తే లేపరు. మాకు మీరు చేస్తే లేపుతారు, నేను చేస్తే లేపరు. లేపితే ఏమంటారు? ఏమంటారు? ఇక వారం ఇస్తాము, 2 వారాలకు ఇస్తాము, 3 వారాలకు ఇస్తాము, నెలకి ఇస్తాము, అట్లా జరుపుకుంటూ పోతున్నారు. ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. వాళ్ళే తీసుకురు, వాళ్ళే ఆడుకోరు, డబ్బులన్నీ వాళ్ళే ఆడుకోరు. మళ్ళీ మా ఆయనకు బాగాలేదు, నాకు బాగాలేదు. అందులో మొత్తం అక్కడ ఇది ఏం లేదు. మాకు 1,00,000 ఇచ్చారు సార్, ఏమి లేదు. మళ్ళీ నిబంధనలో మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. నాగరాజు సార్ పైసలు ఇల్లు ఇప్పిస్తా ఉన్నారు. నా ముఖంలో అడిగిన మననం అది ఇప్పిస్తామని తీసుకుపోయి ఇప్పించా లోన్ శాంక్షన్ చేసింది. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నా పేరు ముఖం వెంకటయ్య. కుక్క వెంకటయ్య. ఇప్పిస్తారా తమ్మి నీకు కానీ మోసం చేశారు. ఏం లోన్ అది? ఇల్లు లోను. ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు నా శాంక్షన్ నేనే పెట్టుకున్నా, ప్రకాశం నేనే పెట్టుకున్నా. తీసుకపోయారు, సిమ్ తీసుకుని ఏటీఎం తీసుకుంటారు, అన్ని వాళ్ళ దాంట్లో అకౌంట్ జేబు చేసుకొని మొత్తం లోన్ ఎత్తుకున్నా. గర్వనే తెలియదు. ఆ పైసలు నేను కట్టలేక సస్తున్నాయా, నన్ను ఇంత ఇబ్బందులు పెడుతున్నా, నాకు ఇస్తలేదు. ఫోన్ చేస్తే ఏమంటారు? ఫోన్ చేస్తే ఒకసారి రా ఇస్తా అంటారు, మరొకసారి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, మాట్లాడారు. మాట్లాడితే మనకు ఒకసారి 5,000 తీసుకొని ఆడికి పోయినా. ఆడికి పోతే నువ్వు ఏమి తీసుకోపోరా, లంచవాడు నీకు ఇచ్చే బాధ్యత నారా, పోయినా నువ్వు లంచవాడు నువ్వు ఆయన నన్ను పెట్టి నాకు కలబట్టి గుంజి, నన్ను నా సొమ్ము తీసుకొని నాకు కలబట్టి నన్ను గుంజిండు. ఎవరి యాదయ్య గుంజిండు నన్ను కలబట్టి. మళ్ళీ కంటి గడపడ్డాడు, ఫోన్ ఇస్తే ఫోన్ ఎత్తలేడు. ఫోన్ చేస్తే చేద్దంటుండా? చేయొద్దు, నాకు ఫోన్ చేస్తాం అంటుండు. ఎవరు? యాదయ్యనా? ఇంకొక ఆయన పేరు ఏం పేరు? ఇంకొక ఆయన నాగరాజు. ఆయన ఏమంటుండు? ఆయన ఇస్తా అంటుండు. ఇస్తా అంటాడు, ఫోన్ చేస్తే ఎత్తాడు. నిజంగా రా, పొద్దున్నే రా అంటాడు. నీకే ఇస్తే వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇస్తే మోసం చేస్తాడు, నేను ఇస్తే పో అంటాడు. ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు కడితే 3 సంవత్సరాలు ఇంటికి ఇస్తే తీరుతుంది. నాకు వడ్డీ లేదు, అసలు లేదు, వడ్డీ లేదు. కన్నా తిప్పాడు పెడుతు, కన్నా ఇబ్బందులు పెడుతున్నాను. నా కాలు కదిలిస్తాడు, నా పానం బాగాలేదు. ఇప్పుడు అప్పుడు అయితే ఉంది నా పానం. నాకు కన్నా ఇబ్బందులు పెడుతుంది, కన్నా సర పెడుతున్నాను. ఇది చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి. తీసుకోవాలి.